చీనీ రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము బంక తెగులు, అలాగే వివిధ రకాల చీనీలో వచ్చే వివిధ రకాల తెగుళ్ళు, అలాగే నిమటోడ్లు, అలాగే ప్రతి ఒక్క తెగులు గురించి చెప్తానండి. అలాగే మనం తెగులుని ఎలా నివారించుకోవాలి, బంక తెగులు, వేరుకుళ్ళు తెగులు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రతి ఒక్క మెథడ్ చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దనండి, ఎందుకంటే మళ్ళీ నేను చెప్పేది మీకు అర్థం కాదు. దయచేసి రైతులందరూ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఈరోజు మనం ముఖ్యంగా తెగుళ్ళు యాజమాన్యానికి వస్తే బంక తెగులు. ముఖ్యంగా ఈ బంక తెగులు మనకు చూస్తే మనకు మొక్క మొదల నుంచి బంక కారడం, అలాగే బెరడు కుళ్ళిపోవడం. ఈ తెగులు చెట్టు వేలకు మొదల కింది భాగానికే ఉంటాయండి. అలాగే ఇవి ముఖ్యంగా చెట్టు మొదలుకు తర్వాత అలాగే ఈ బంక తెగులు వల్ల చెట్టు పైభాగాన అంటే ముఖ్యంగా కొమ్మలైతే మనకు పైన పంగల్లో బంకగారే జరుగుతుందండి. దీనివల్ల బెరడు కుళ్ళిపోయి మనకు బంకగారి ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు కాండం కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉందండి. ఇవి ఎక్కడ గమనిస్తాం? ముఖ్యంగా మన బంక తెగులు అంటే నీరు ఎక్కువగా నిలబడే భూముల్లోనూ, అలాగే మొదలు చుట్టూ నీళ్ళు ఎక్కువగా, ఇప్పుడు డ్రిప్పులు వేసింటారు కదండి, డ్రిప్పులు అనేవి మొదలుతావా నీళ్ళు కారకూడదండి ఎప్పుడైనా సరే. ఈ మొదలు దగ్గర ఎక్కువ నీళ్ళు ఉన్నట్లయితే ఆ బెరడు కుళ్ళి బంక గారేది స్టార్ట్ అవుతుందండి. దీనివల్ల బంక తెగుల వల్ల కొమ్మలు ఎండిపోయి చెట్లు చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో మన నీళ్ళు నిలబడుకోకుండా మనం మొదల నుంచి 1 లేదా 1.5 అడుగు దూరంలో లేటర్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల చిన్న చెట్లు అయితే అలా వేసుకోవాలి. అలాగే మనం కాపు పెట్టిన 5 నుంచి 6 సంవత్సరాల చెట్లు కొమ్మల కింద ఉండాలని నీళ్ళు కారే డ్రిప్ ల్యాటర్లు. ఒకవేళ మొదల్లో వేసినట్లయితే మొదలు తడి తగలడం వల్ల మొదలు కుళ్ళిపోయి, అలాగే బెరడు కుళ్ళిపోయి మనకు మొక్క చనిపోవడానికి, అలాగే బంకగారి ఎక్కువగా చనిపోవడానికి. ముఖ్యంగా ఈ బంక తెగులు అనేది కొద్ది వరకు ఉంటే మన మొక్కను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నట్లయితే మొక్క చనిపోవడం జరుగుతుంది. అలా ఒకవేళ మొదటి దశలో దాన్ని గమనించినట్లయితే ఆ బంకగారిన కుళ్ళిన బెరడును మనం పూర్తిగా గోకేసి, ఆక్సా బ్లేడ్తో మనం గోకేసి, ఆ గోకిన ప్రదేశంలో మన బ్లైటాక్స్ లేదా బోర్డో పేస్ట్ దొరుకుతుందండి. దాన్ని లేదా M45 పేస్ట్ అక్కడ చేసి మనం క్రమం తప్పకోకుండా మనం అడ్వాన్స్గా బంకగారికట్లయితే గోకేసి మనం పూర్తిగా మనం పట్టించుకోవాలి. అలాగే కొమ్మలపై వస్తుంది. ఇప్పుడు కొమ్మలు మనకు చిక్కుగా ఉన్నట్లు కొమ్మలపై కూడా బంక తెగులు వస్తుందండి. దీని నివారణకు 15 రోజులకు ఒకసారి బావిస్టను లేదా M45 మనం 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మందు ద్రావణాన్ని మనము చెట్లు పాదులుగా డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మొదలకు 1 మీటర్ ఇడిచిపెట్టి, లేదా చిన్న చెట్లలో ఉన్నట్లయితే 1 అడుగు ఇడిచిపెట్టేసి మొదలుతో నుంచి డబల్ రింగ్ సిస్టంలో M45 మనం 3 గ్రామ్స్ పర్ లీటర్కి వేసుకొని మనం చెట్లు పాదులు కలిపేసి పోసినట్లయితే ఈ బంక తెగులు రాకోకుండా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే వేరుకుళ్ళు తెగులు, దీనివల్ల వేరు కుళ్ళిపోయి పోషక పదార్థాలు చెట్టుకు అందకోకుండా చెట్లు ఎండిపోతాయండి. వేర్లను పరిశీలిస్తే మనకు కుళ్ళిన వాసన లాగా కనిపిస్తాయి. ఈ తెగులు తోగిన చెట్లు విపరీతంగా పూతొస్తాయి, విపరీతంగా కాయలు వస్తాయి. కాయలు సైజుకు వచ్చే లోపల చెట్లు వాడి ఎండిపోతాయండి. దీని నివారణకు మనం రంగపూరు అంట్లు మనం ఎంచుకోవాలా. వ్యాధి సోకిన చెట్లలో ముందుగా గమనించినట్లయితే నీరు ముందు రోజు ఒక రోజు కట్టేసి మొదలంతా బాగా తడిసేటట్లు నీరు కట్టేసి, మరుసటి రోజు మనము 2 గ్రాములు బావిస్టన్ పొడిని లేదా M45 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మనము బోర్డో పేస్ట్ లేదా బ్లైటాక్స్ను పోసి మన చెట్టు పాదుల్లో డబల్ రింగ్ మాదిరి తీసి చెట్లు పాదుల్లో నీళ్ళు నేల తడిచేటట్లుగా పోయాలా. అలాగే వీటిలో మనం ఫర్టిలైజర్ వేసుకునేటప్పుడే 1 కేజీ ట్రైకోడర్మా కల్చర్ మనం ముఖ్యంగా గమనించినట్లయితే, మనం ట్రైకోడర్మా కల్చర్ ఎలా తయారు చేసుకోవాలంటే 90 కేజీల పశువుల ఎరువు 10 కేజీల యాపిండితో కలిపి, అలాగే 1 కేజీ ట్రైకోడర్మాతో కలిపి 15 రోజులు మగ్గబెట్టి ఆ ఎరువుని ఆ చెట్టుకు 10 కిలోల చొప్పున మన పాదులో కలిసినట్లయితే, లేదా 1 కిలో యూరియాలో లేదా 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మన వేరుకులను నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇంకోటండి, వీటిలో వచ్చే పుట్టగొడుగుల తెగులు, అలాగే వీటిని జ్ఞానోడర్మా అంటారండి. ఇవి ఈ చెట్లపై వృద్ధి చెంది బెరడు మీద అల్లుకొని తెల్లగా ఉంటుందండి. ఈ తెగులు సోకిన చెట్లు వేర్లు బాగా పిప్పిగా తయారవుతుంది.
వర్షాకాలంలో ఇది ముఖ్యంగా చెట్టు మొదలపై పెరుగుతుందండి. మొదలపై పెరిగి పుట్టగొడుగులా కనపడిస్తాయి. ఇవి కూడా మనం ఎక్కువ పట్టించుకునే చెట్లలో ఇవి ఎక్కువగా కనపడతాయి. దీని నివారణకు మనకు ఆ పుట్టగొడుగును పీకేసి మనం కాల్ చేయాలని, తెగులు సోకిన చెట్టు మొదలుకి మనము బ్లైటాక్స్ కానీ బోర్డో పెస్ట్ కానీ మనము నీరు తడిచేటట్లుగా మనం పాదుల్లో పోషించి డబల్ రింగ్ సిస్టమ్ లేదా బోర్డో పేస్ట్ మొదలు పూసినట్లయితే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే బూడిద తెగులు ఈ చలికాలంలో లేత ఆకులపై కొమ్మలపై బూడిద చల్లినట్లు ఉంటుందండి. దీనివల్ల ఆకులు వంకర తిరిగి రాలిపోతాయి. ఈ తెగులు సోకినప్పుడు పిందెలు కూడా రాలిపోతాయండి. దీని నివారణకు 1 ml ఎక్సోకొంజల్ 2 ml per లీటర్ కలిపి 10 రోజుల కోసం 2 సార్లు పిచికారీ చేస్తే మనం బూడిద తెగులు మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే చీనీకాయ తొడిమిక్కుళ్ళు తెగులు ముఖ్యంగా ఇవి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కోతకొచ్చే పనులపై ఇది ఎక్కువగా గమనించవచ్చు. కాయ తొడిమిపై శిలీంధ్రం ఆశించి కాయ తొడిమి కుళ్ళును కలగజేస్తుందండి. కాయపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి గుండ్రుగా. దీని నివారణకు కుళ్ళిన ఎండిన కాయలు మనం తొడిమితో కత్తిరించి మనం కాల్ చేయాలండి. దీని నివారణకు మన జూన్ జూలై ఆగస్టులో బావిస్టన్ 1 గ్రామ్ 1 గ్రామ్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా వీటిలో వచ్చే బెరడుపై కొమ్మలు చీలుతూ ఉంటాయండి. దీన్ని చెట్టుపై బెరడు నిలువు పగుళ్ళు అంటారు. ఇది ముఖ్యంగా మన నిమ్మలోనే గమనిస్తాం. ఒకవేళ అక్కడక్కడ మనం చిన్న చెట్లలో కూడా గమనిస్తే కాండము కొమ్మలపై నిలువు చారలు ఏర్పడతాయండి. ఇవి ఎక్కువగా చారలు ఏర్పడి కొమ్మలు పగిలి మనకు బొరడు చీలిపోయి కొమ్మలు ఎండిపోతాయండి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే చెట్టు పూర్తిగా ఎండిపోతుందండి. దీని నివారణకు కొమ్మలపై చారలు గమనించినట్లయితే కార్బండిజం 1 గ్రామ్ పర్ లీటర్ లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలా. లేకుంటే చెట్టు పొదల్లో నీరు ఈరోజు కట్టినామంటే రేపు పొద్దున్నే మనం ఏం చేయాలంటే డబల్ రింగ్ సిస్టమ్ మాదిరి తీసి దాంట్లో మనం 50 లీటర్లకు 1 ml ఎక్సోకొంజల్ కాంటాప్లేస్ను కలిపి మన చెట్టు మొదల్లో మనం తడిచేటట్లుగా విధంగా పోస్తే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. వీటిలో ఇంకా వస్తాయండి బ్యాక్టీరియా మచ్చ తెగులు, అలాగే గజ్జి తెగులు. బ్యాక్టీరియా మచ్చ తెగులు, వెర్రి తెగులు. బ్యాక్టీరియా మచ్చ తెగులు వస్తే గజ్జి తెగులు అండి. దీన్ని క్యాంకర్ మచ్చ అంటారు. దీన్ని చీనీలో చీనీ ఫస్ట్ మొత్తం లేత ఆకులపై అలాగే చీనీ కొమ్మలపై లేదా కాయల మీద ముళ్ళ మీద పడి పెద్ద కొమ్మల మీద కాండం మీద చివరకు ఒక్కొక్క వేరుపై ఈ మచ్చలు సోకి నష్టం కలుగజేస్తాయండి. ఈ తెగులు ఎక్కువగా ఉన్నట్లయితే చెట్లు కూడా ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది. కావున దీని నివారణకు సెప్టోసైక్లిన్ 1 గ్రాము అలాగే బ్లైటాక్స్ 1 గ్రాము కలిపి స్ప్రే చేసుకొని 20 రోజుల్లో ఒకసారి, వర్షాలు కాలంలో అయితే 2 సార్లు 3 సార్లు పిచికారీ చేసుకోవాలా. మొదళ్ళు అలాగే పెద్ద కొమ్మలు గజ్జి తెగులు ఉంటే మనం ఆ కొమ్మలకు కట్ చేసుకొని కత్తితో గోకేసి మనం బోర్డో పేస్ట్ పెట్టి స్ప్రే చేసుకోవాలి. అలాగే వీటిలో వచ్చే గ్రీనింగ్ శంకు తెగులు అనేది వస్తుందండి. ముఖ్యంగా మన చిన్న చెట్లు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. ఆ పసుపు రంగులో మారిపోయి ఆకుపచ్చని గుండ్రటి మచ్చలు ఏర్పడతాయండి. ఇవి ఎక్కువగా ఉంటే పండ్లలో విత్తనాలు తక్కువగా ఉండి పీచుగా మారుతుందండి. దీని నివారణకు ముఖ్యంగా ఇది దేనివల్ల వస్తుందంటే మనకు పొలుసు పురుగు ద్వారా వస్తుంది. కావున మనం పొలుసు పురుగును పూర్తిగా నివారించుకోవాలి. అలాగే వీటిలో వచ్చే వెర్రి తెగులు, వెర్రి తెగుల్లో మనం ట్రిస్టిజా తెగులు అంటారండి. ఈ తెగులు మనకు జీడ వల్ల వ్యాపిస్తుంది. అంటే లేత ఆకులు సూర్యుడు వెలుగు ఎదురుగా పెట్టి చూసినట్లయితే ఈనెలు పాలిపోయినట్లు కనపడుతుందండి. ఈ తెగులు సోకిన చెట్టుపై బెరడు తీసి చూస్తే మనకు ఈ ట్రిస్టిజా తెగులు అనేది కనపడుతుంది. దీని నివారణకు ముఖ్యంగా ఇది పేనుబంక ద్వారా జీడ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి దీనికి ఫస్ట్లో స్టార్టింగ్ స్టేజ్ ఉంటే రోగాలు లేకుంటే ఎక్కువగా ఉన్నట్లయితే సోలోమోన్ లేదా టాల్షార్ ప్లస్ 1.5 ml మనం కలిపి స్ప్రే చేసుకోవాలి. మొజాయిక్ తెగులు. ఈ మొజాయిక్ తెగులు అనేది మనకు ఆకుపచ్చ రంగులో ఏర్పడిగా మొజాయిక్గా కనిపిస్తుందండి. దీని నివారణకు మనకు వ్యాధి సోకిన చెట్లయితే మనకు ఈ దోమ త్రిప్స్ వల్ల వస్తుంది కాబట్టి, తెల్లదోమ దానివల్ల వస్తుంది కాబట్టి ఫస్ట్లోనే మనము ప్రైడ్ కానీ లేదా అక్తారా కానీ మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే ఇంకో తెగులండి మనం ముఖ్యంగా గమనించినట్లయితే బడ్ యూనియన్ క్రీజ్ తెగులు, అలాగే ఎల్లో కార్క్బీన్ తెగులు. ఈ తెగులు చెట్లలో మనకు కాండం ఉబ్బినట్లుగా కనపడుతుందండి. జాయింట్ వద్ద మనం అంటుకట్టిన భాగంలో ఈ కత్తితో చూసినట్లయితే మనకు తేనె రంగులో గీత ఉంటుందండి. దీని నివారణకు మనకు
ముఖ్యంగా మనకు ఎటువంటి మందులు లేవండి. మనం అందుకే మనం రంగపూర్ నిమ్మల అంట్లు ఎంచుకోవాలి ఈ తెగులు రాకోకుండా. అలాగే ఎల్లో కార్బిన్ తెగులు, ఇది చీనీలో ముఖ్యంగా ఆకులు ఈనెలు పసుపచ్చ రంగుగా మారి మందంగా బెండులాగా మారుతుంది. దీని నివారణకు ముఖ్యంగా తెగులు లేని చెట్లను తీసి కొమ్మను అంటే మనం ఫస్ట్లోనే ఇవి అంట్లు నాటుకున్నప్పుడే మనం ఇట్లాంటి మొక్కలు వైరస్ తెగులు తట్టుకునే మొక్కలనే నాటుకోవాలా. ముఖ్యంగా వేరుకుళ్ళు వస్తే మొక్క ఒకేసారి చచ్చిపోతుందండి. రబ్బర్ తెగులు వస్తే ఏం మొక్క అంత సమస్య ఏం కాదు. మొజాయిక్ తెగులు లక్షణాలు కలిపినట్లయితే చీనీలో ఆకులపై కాయలపై బాగా స్పష్టంగా కనపడుతుంది. స్టిస్టిజా తెగులు అనేవి మనకు రావు, దీంట్లో నిమ్మలో వస్తాయి. నిమ్మలో వస్తే ఆకులు ఈనెలు మరియు బొదలు తీసినప్పుడు చిన్న చిన్న బొడుగులుగా కనపడతాయి. అలాగే వీటిలో వచ్చే ఇంకోటి అండి నెమటోడ్లు. ప్రస్తుతం మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి నెమటోడ్లకు. అలాగే సరైన యాజమాన్య పద్ధతులు పాటించగా చీనీ రైతులు నెమటోడ్ ఎఫెక్ట్కి చాలా గురవుతున్నారండి. ప్రతి ఒక్క రైతు అడుగుతున్నాడు, సార్ మేము నులి పురుగులు ఉన్నాయా లేదా మన తోటలో ఎలా తెలుసుకోవాలి, అలాగే మీరు ఎటువంటి మందులు మనము పోస్తే మనం మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే నెమటోడ్ల గురించి ఒక వీడియో పెట్టాను, బట్ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానండి, షార్ట్గా చెప్పేస్తాను, మీరు ప్రతి ఒక్కరు వినాలి. వీటిలో వచ్చే ముఖ్యంగా ఈ నులి పురుగులు అనేటివి ముఖ్యంగా వేర్ల నుంచి బెరడు గాయపరిచి అలాగే వేర్లలో నుంచి పోషక పదార్థాలను పీల్చి వేస్తూ ఉంటాయి. ఈ నులి పురుగులు ఆశించిన చెట్లు వేర్లపై బుడిబిలు ఏర్పడతాయండి. ఈ బుడిబిలు ఏర్పడడం వల్ల దీంట్లో విషపూరిత పదార్థాలను నులి పురుగులు విడుదల చేయడం వల్ల సూక్ష్మ పదార్థాల లోపాలు లోపించి చెట్లు పెరుగుదల లేకోకుండా క్రమంగా చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. వీటి నివారణకు ఆరోగ్యకరమైన మొక్కలను ఎంచుకోవాలి. అలాగే చెట్టుకు 50 గ్రాముల కార్బోపురాన్ గుళికలు లేదా 3G గుళికలు వేసుకొని అలాగే చెట్టు పాదులో మట్టితో కలిపి నీరుతో పారించేలా నిల్లు పురుగులు ఎక్కువగా లోనుగా వెళ్తాం. మనం ఒకటి నుండి 2-3 సంవత్సరాల్లో మనం చిన్న చెట్లలో ఎటువంటి పంటలు పెట్టుకోకూడదంటే వంకాయ, టమోటా, పొగాకు పంటలు మనం అంతర పంటలుగా వేసుకోకూడదు. చెట్టుకు 15 కేజీలు వేపపిండి లేదా ఆముదం పిండి జూలై, ఆగస్టులో లేదా డిసెంబర్, జనవరి నెలల్లో మన పాదుల్లో పోసి మనం పారబెట్టాలా. దీనివల్ల మనం కొద్ది వరకు మన నులి పురుగులు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే ముఖ్యంగా ఈ నులి పురుగులు చాలా రకాలు ఉన్నాయండి. ముఖ్యంగా మనకు ఇవి కూడా మనకు చీనీ చెట్లలో మనం గమనించినట్లయితే మొక్కలు అక్కడక్కడ మనకు డల్గా ఉన్నట్లు కనపడిస్తాయి. మనము నిమటోడ్లు పెట్టుకొని ఊరికే M45 అవి పోసుకున్నట్లయితే అవి చనిపోవని నిమటోడ్లు అనేవి మన కంటికి కనిపించవు. అవి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిలో మాత్రమే మనకు కనపడతాయి. కావున దీని నివారణకు తొలి దశల్లో గమనించినట్లయితే వేలం ప్రైమ్ వస్తుందండి. వేలం ప్రైమ్ మనము డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మొదలుతాం నుంచి ఒక అడుగు ఇడిచిపెట్టి డబల్ రింగ్ సిస్టమ్ తీసి మనం మొక్కను తడిచే విధంగా మనం పాలు తడిచే విధంగా మనం పోసినట్లయితే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే ఇంకో పరిష్కారం ఉందండి. మనం ఎప్పుడైనా సరే ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ట్రైకోడర్మా అండ్ సూడోమోనాస్, అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం ఇలా మనకు బయో జీవన ఎరువులు ఇలాంటివి వస్తాయండి. ఇవి కూడా మనం వేసుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే ఫర్టిలైజర్ వేసేటప్పుడు మనకు ఇండి రూట్స్ అనేది ఒకటి ఇస్తుందండి ప్రోడక్ట్, శ్రీబయోసిటిక్స్ వాళ్ళది. మనం అడ్వాన్స్గా మన ఫర్టిలైజర్ వేసే మూమెంట్లో ఇండి రూట్స్ మనం వేసుకోవడం వల్ల వాటిలో ఉండే నెమటోడ్ సంబంధించిన బ్యాక్టీరియా కానీ అలాగే వాటిని తినేసి మన నెమటోడ్లు రాకుండా అలాగే చెట్టు ఎదుగుదలకు కూడా తోడ్పడుతుందండి. ఇది ప్రమోషన్ కాదండి, ఎందుకంటే నేను చూశాను చాలాసార్లు చీనీ చెట్లలో మనం ఇండి రూట్స్తో కలిపి వేసుకుంటే మనం ఫర్టిలైజర్లు వేసుకుంటే మనకు నెమటోడ్ రాకుండా కూడా మనం రెసిస్టెన్స్గా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే వీటిలో మల్టీప్లెక్స్ నియంత్రణ అనేటువంటి లిక్విడ్ వస్తుంది. 1 లీటర్ నీటికి 180 నుంచి 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో మనం 2 కేజీలు బెల్లం వేసుకొని ఒక 6 రోజులు మనం పులియ పెట్టేసి పొద్దున్నే సాయంత్రం మళ్ళీ 6 రోజుల తర్వాత మనం చెట్టు మొదల్లో పోసినట్లయితే మనం పూర్తిగా నెమటోడ్ అనేది మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. కావున చీనీ రైతులు మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో తెలియజేయండి. చాలామంది అడిగారు బంగ తెగులు యాజమాన్యం పూర్తిగా చెప్పాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిగతా చీనీ రైతులకు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.